హాయ్ హలో నమస్కారం అస్సలాం వాలేకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ ఫుడ్ లవర్స్. ఈరోజు నేను చేసేది మటన్ ఉల్లికాడ కాబట్టి మటన్ ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చండి. కానీ నేను మాత్రం ప్రిఫర్ చేసేది జింజర్. ఎందుకంటే జింజర్లో ఫ్రెష్గా దొరుకుతుంది. మీటు, చికెన్, సీ ఫుడ్ అన్నీ దొరుకుతాయండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టరండి, ఫ్రిడ్జ్లో పెట్టి వాడేది కాదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇస్తారు మనకి. ఇవాళ నేను చేయబోయే రెసిపీ మటన్ ఉల్లికాడ. ఎలా చేయాలో చూసేద్దామా? కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఒక 4 ఉల్లిగడ్డలు, 2 టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, రుచికి తగ్గట్టు, పసుపు, కారం. అవి కూడా రుచికి తగ్గట్టే వేసుకోండి, చూసుకొని. స్పైసీ తినని వాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు. కొంచెం ఇలా నేను అంటే ఏం కలపకుండా, ఏం మిక్స్ చేయకుండా తెచ్చిన మసాలాలు: 2 బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 కేజీ. నేను 2 కేజీస్ మటన్ చేస్తున్నాను, దానికి 1/2 కేజీ అంతా ఉల్లికాడ తెచ్చాను. ఇది ఎలా చేయాలో చూపిస్తా ఇప్పుడు. ముందుగా మనం కొత్తిమీర కట్ చేసుకుందాం, ఫ్రెష్గా కడుక్కొని. ఉల్లిగడ్డ ఆకులు, ఉల్లి ఆకుల్ని సన్నగా కట్ చేసుకుందాం. ఇది హెల్త్ కూడా చాలా మంచిది, చలువ కూడా. రైస్ కడిగేసుకుందాం. ఈ లోపు మనం వంట స్టార్ట్ చేసే లోపు రైస్ అయిపోతుంది కదా, కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాం 5 మినిట్స్. తర్వాత మనం రైస్ ప్రిపేర్ చేసేస్తాం. వాటర్ చేస్తానండి. ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని వేడైపోయిన తర్వాత టమాటా కూడా వేసుకున్నాను. ఉల్లిగడ్డ వేసుకున్నాను. ఇవన్నీ వేయించుకున్నాం కదా, వేయించుకొని దీన్ని రోటిలో రుబ్బుతున్నాను. చేతితో రుబ్బితే ఎలా టేస్ట్ వస్తుందో తెలుసు కదా అందరికీ. చాలా టేస్ట్గా ఉంటుందండి, నోటికి రుచికరంగా. పాత పద్ధతిలో మటన్ ఫ్రెష్గా కడుక్కుందాం. చేస్తున్నానంటే బాయిల్ చేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసి, కొంచెం వాటర్ వేసి బాయిల్ చేస్తా ఫస్ట్. బాయిల్ అయ్యేలోపు పక్కన వేరే దాంట్లో గిన్నె పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది. మనం ఇందాక దంచుకున్నాం కదా, రుబ్బుకున్న మసాలా అంతా వేస్తున్నాను ఆయిల్లోనే. పచ్చివాసన రాకుండా, పచ్చివాసన రాదు, ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి మళ్ళీ వేస్తున్నాను. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్,
అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కూడా రుబ్బుకోవచ్చు, కానీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్ వేసాను. అలా పాసిబుల్ ఉంటే అలా చేసుకోవచ్చండి మీరు కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం టేస్ట్ స్మెల్ కోసం చూద్దాం. కొంచెం 4-5 పచ్చిమిరపకాయలు వేద్దాం. నేనైతే పసుపు కొంచెం ఎక్స్ట్రానే వేస్తాను, యాంటీబయాటిక్. నాకు పసుపు అంటే చాలా ఇష్టం. మసాలాలన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిగడ్డ వేస్తున్నాను. కలుపుకుందాం. ఉల్లిగడ్డ మరీ దగ్గరకు వచ్చేంత వరకు అవసరం లేదు, కొంచెం ఒక 2 నిమిషాలు కలుపుకుందాం. తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఇందాక మటన్ ఉంది కదా, ఆ మటన్ వేసేస్తున్నాను. మటన్ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి అంత టైం ఏం పట్టదండి ఉడకడానికి, త్వరగానే అయిపోతుంది. ఉప్పు వేస్తున్నాను. మనం ఇందాక ఆల్రెడీ ఉప్పు వేసాము, చూసి వేసుకొని టేస్ట్ తగ్గట్టు. కారం వేస్తున్నాను. వాటర్ని దగ్గరకు వచ్చేసాయి ఆల్మోస్ట్. తర్వాత కారం కలుపుకుందాం. వాటర్ యాడ్ చేద్దాం. కొత్తిమీర వేస్తున్నాను. కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ కలిపి మొత్తం మిక్స్ చేసిన పౌడర్ వేస్తున్నానండి. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. ఈజీ మెథడ్లో త్వరగా అయిపోతుందండి. టేస్ట్ చూసేద్దాం. సూపర్ కర్రీ బాగుంది, సూపర్ గా ఉంది కదా అంకుల్. ఉంది, టేస్టీగా ఉంది. చాలా స్పైసీగా ముక్క కూడా ఉల్లి ఆకు కర్రీ, ఉల్లి ఆకు మటన్ కర్రీ బాగుంది. మీట్ ఉడకబెట్టడం వల్ల ఫస్ట్ చూసారా ముక్క ఎంత స్మూత్గా ఉందో. ఉల్లి ఆకు విత్ మటన్ చాలా చాలా బాగుందండి. అందరు ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి. చాలా బాగుంది. ఎందుకంటే దీంట్లో స్పెషల్ ఏంటంటే ఫస్ట్ బాయిల్ చేసినాం కాబట్టి మటన్ని ఉప్పు కారం అనేది ముక్కకు పట్టి చాలా టేస్టీగా చాలా బాగుంది. ఉల్లిఆకు కూడా చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. ఈలోపు మీరు అంకుల్ ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కంపల్సరీ. థ్యాంక్ యూ.